ప్రధాని పర్యటన విజయవంతంగా ముగిసింది. ఏపీకి అటు ఒక మంచి నాయకత్వం దొరికింది. 2040 విజన్తో ముందుకెళ్తూ ఏపీని మరింత అభివృద్ధి పదంలో నడిపిద్దాము అంటూ అనేక రకాల హామీలు ఇవ్వడంతో పాటు శంకుస్థాపనలకు ఆయన మాన్యువల్గా శ్రీకారం చుట్టారు. ఇక మిగతా డీటెయిల్స్ చూద్దాం. ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 100 కిలోమీటర్ల పొడవున సముద్ర తీర ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో అధికంగా రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లు, రొయ్యల చెరువులు, రిసార్ట్స్, అనేక పరిశ్రమలు ఉన్నాయి. అయితే పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలను సముద్రంలోకి వదలడం వల్ల మత్స్య సంపద దెబ్బతింటుంది. దీంతో మత్స్యకారుల జీవనోపాధికి ఇబ్బందికరంగా మారింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా సముద్ర తీర ప్రాంతం అనేది 100 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఇక్కడ అనేక యాచరీస్ కానీ ఎక్కువగా ఈ సముద్ర ప్రాంతంలో చీరాల ఓడరేవు దగ్గర నుండి అలాగే ఉలవపాడు వరకు సముద్ర తీర ప్రాంతంలో అధికంగా రొయ్యల యాచరీలు అలాగే అనేక పరిశ్రమలు అనేది ఉండటం జరిగింది. ఇటీవల కాలంలో రిసార్ట్స్ కూడా అధికంగా అవటం జరిగింది. దీని వ్యర్థాలు సముద్రంలోకి వదులుతున్నారా, ఆ సముద్రంలో మత్స్యకారులు ఎలాంటి ఇబ్బందులకు గురి అవుతున్నారు, ఇలాంటి పరిస్థితులు అనేది ఇక్కడ చీరాల ఓడరేవులో ఉన్నాం మనం. ఇక్కడ మత్స్యకారుల వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు చీరాల ఓడరేవు పరిసర ప్రాంతాల్లో మీకు పరిశ్రమలు ఏమున్నాయి, అలాగే ఇక్కడ సముద్రంలోకి ఏమన్నా వేస్ట్ వాటర్ కానీ లేకపోతే వాళ్ళ కెమికల్స్ వాటర్ కానీ లేకపోతే ఇలాంటివి ఏమన్నా వదులుతూ మీకు ఇబ్బందులు కలిగించే పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయా? సార్, నా పేరు పారా యేసుబాబు, నేను వాడరావు మత్స్యకారుడిని. గతంలో మన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మన ఉలవపాడు నుంచి ఇటు బాపట్ల వరకు కూడా చాలా యాచరీస్ కానీ తర్వాత రొయ్యల చెరువులు కానీ మన ప్రాసెసింగ్ యూనిట్లు కానీ ఇవన్నీ ఉండేయండి. అప్పుడు దాని వేస్ట్ వాటర్ అనేది పైపు ద్వారా సముద్రంలోకి వదలటం జరిగేది. ఆ వేస్ట్ వాటర్ సముద్రంలో కలవటం వల్ల చేపలు వచ్చి తీర ప్రాంతంలో అలల వద్దే గుడ్లు పెట్టే క్రమంలో ఆ యొక్క కెమికల్ కలిసిన వాటర్ వల్ల చాలా చేపలు చనిపోయి ఒడ్డుకు వచ్చిన దృశ్యాలు ఎన్నో ఉన్నాయి. మన మీడియా మిత్రులు కూడా చాలాసార్లు దాన్ని చూశారు. అయితే ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ కూడా అరికట్టారండి. ఇప్పుడు వేస్ట్ వాటర్ ఏది కూడా సముద్రంలోకి పోనీయకుండా ఆపారు. తీర ప్రాంతంలో ఇప్పుడు మనకి 1139 కిలోమీటర్లు ఈ మత్స్యకారులు నివసించేటువంటి గ్రామాల్లో కూడా ఈ సమస్య తలెత్తినప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు దీన్ని అరికట్టారు. అది మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. మీ ద్వారా మేము మరలా తెలియపరిచేది ఏంటంటే, డెవలప్మెంట్ కోసం దృష్టి పెట్టింది ప్రభుత్వం, డెవలప్ దిశగా అడుగులేస్తున్నారు మన సీఎం గారు. కాబట్టి ఇప్పుడు దీన్ని ఏదైనా ఇలాంటి కట్టడాలు జరిగినప్పుడు ఇలాంటివి ఏమన్నా మళ్ళీ పునరుద్ధరణ జరిగేటప్పుడు వీటన్నిటిని నిషేధించి వేస్ట్ వాటర్ అనేది సముద్రంలో కలవకుండా తీర ప్రాంతంలో జీవన విధానం కోసం పోరాటం చేసే మత్స్యకారుల యొక్క బ్రతుకు తెరువును దెబ్బతీసే విధంగా ఉన్నటువంటి వాటికి అనుమతి ఇవ్వకూడదని మీ ద్వారా మేము తెలియపరుస్తున్నాం. పరిశ్రమలకు సంబంధించి పరిశ్రమలు అంటూ ఇప్పుడు వేస్ట్ వాటర్ కానీ లేకపోతే కెమికల్ వాటర్ కానీ ఇలాంటివి అనేది సముద్రంలోకి వెళ్లకుండా అధికారులు నియంత్రించారా, లేకపోతే మీరు పోరాటం చేసి వాటిని నియంత్రణ చేసే విధంగా మీరు చర్యలు తీసుకున్నారా? గతంలో దీన్ని ఆ యొక్క కెమికల్ వాటర్ అనేది సముద్రంలో కలవటం, దాని ద్వారా సముద్రంలో చేపలు చనిపోయి ఒడ్డు కొట్టుకు రావటం చూసినప్పుడు మత్స్యకారులుగా మేము చాలా బాధపడి దానికి మేము చాలా పోరాటం చేసాం. మేము మత్స్యకారులు అందరం కూడా చాలా పోరాటం చేసాం. ఆ పోరాటం యొక్క కృషే ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆ యొక్క వాటర్ను సముద్రంలో కలవకుండా మాత్రం చర్యలు తీసుకున్నారు సార్. అనేక విష పదార్థాలు అనేది సముద్రంలో కలుస్తున్నాయి. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఇబ్బందులు గురవుతున్నాయి. ప్రస్తుతం మనము మన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి 100 కిలోమీటర్లు సముద్ర తీరం ఉంది. దీనిలో సముద్రంలో ఏమైనా కలిసే అవకాశాలు ఉన్నాయి, కలుస్తున్నాయా, లేకపోతే ఏమైనా పరిశ్రమలు పెడితే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ఇది వరకు అయితే ఏమీ లేదండి. ఇప్పటి నుంచి అయితే మరి కలుస్తున్నాయి. కలబట్టే కొంచెం మత్స్య సంపద కొంచెం తగ్గింది. ఒకప్పుడు బాగా ఉండేది. ఇప్పుడు అయితే మత్స్య సంపద కొంచెం ఎక్కడికో వెళ్ళి అంతా ఒక 50 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు వెళ్ళి మత్స్యకారులు పెట్టడం వస్తుంది. ఇది వరకంటే 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లోనే కొంచెం బాగా పడియండి.
లోకల్గా ఉన్న ఎక్కువగా పెద్ద ఫారమ్స్గా అనిపించాయి. దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి, అలాగే ఆమంచి కృష్ణమోహని, అలాగే బాపట్ల ఎమ్మెల్యే గారి కూడా ఇక్కడ ఉన్నాయని చెప్పి తెలిసింది. వాటి నుండి ఏమన్నా వాటర్ అనేది బయటకు వస్తుందా, అలాంటివి లేకపోతే ఇంకా కొంతమంది సంబంధించిన ఏమన్నా పరిశ్రమల నుండి వాటర్ ఏమన్నా సముద్రంలో కలిసే అవకాశం ఉంది? లేదండి, మామూలుగా అయితే ఇక్కడ ఉండే వాటర్ వారికి తీసుకొచ్చి మళ్ళీ సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఆ వాటర్ వదిలేసే వారికి చేపల చచ్చిపోయి బయటికి వెళ్ళొచ్చేస్తుంది. ఇక్కడ అంటే ఒక రిసార్ట్స్ నుండి కానీ రిసార్ట్స్ నుంచి కూడా వేస్ట్ వాటర్ లోపలికి రావటం చేప అనేది కనపడతలేదండి. ఒకప్పుడు చేప అంటే బంగారంగా ఉండేది. ఈ ప్రాంతం ఎక్కువగా రొయ్యల యాచరీస్ కానీ రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లు కానీ అధికంగా ఉంటాయి ఇక్కడ ఈ ప్రాంతం వరకు. దీని నుండి గతంలో అనేక డస్ట్ అనేది ఏర్పడి ఈ కెమికల్ వాటర్ మొత్తాన్ని సముద్రంలోకి వదలటం వల్ల రొయ్య పిల్లకి రొయ్య ఇబ్బంది పడి మత్స్యకారులు ఇబ్బంది పడటం జరిగిందని, అలాగే వీటిపై మత్స్యకారుల పోరాటం వల్ల ఇప్పుడు చాలా వరకు తగ్గింది. అయినప్పటికీ ఇంకా రీసార్ట్స్ అని చెప్పి లేకపోతే ఇలా లోకల్గా ఏర్పడుతున్న చిన్న చిన్న ఫారమ్స్ వల్ల వీటి వల్ల కొంచెం సముద్ర తీరంలో డస్ట్ ఏర్పడి, అలాగే అక్కడ వేస్ట్గా వీటి వల్ల చేప అనేది అతి 50 కిలోమీటర్ పరిధిలో కొంతవరకు చనిపోవటం జరుగుతుంది. ఇంకా ఇలాంటి కంట్రోల్ చేసి నేడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కాబట్టి ఇలాంటి వాటి వల్ల మత్స్యకారుల జీవన విధానానికి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నారు. కెమెరామెన్ అనిల్తో శ్రీనివాస్, ప్రైమ్9 న్యూస్, ప్రకాశం జిల్లా.